వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనందరికీ తెలిసిందే వైఎస్ భారతి గారి పైన చేబ్రోలు కిరణ్ చేసినటువంటి కొన్ని కామెంట్స్. ఇప్పుడు అంటే ఆమె పైన ఎంత నీచంగా మాట్లాడాడు కిరణ్. అసలు ఈ కిరణ్ ఎవరు, అసలు ఏం జరిగిందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాలు అస్సలు లేవు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ అలా ఇప్పుడు లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. 100% తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు, ఇంట్లో మహిళలు పిల్లల మీద కూడా విమర్శలు, అలాగే నీచంగా మాట్లాడే విధంగా తయారైపోయారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు మరీ ఇంత నికృష్టంగా తయారైనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా వెర్రిపోకడలు అంటే ఎక్కువైపోయాయి, వెర్రిపోకడలని. అలాగే అవన్నీ కూడా ఒక విష సంస్కృతిని కూడా తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది టీడీపీ పార్టీలో ఉంది కూడా. తాజాగా టీడీపీ కార్యకర్త అయినటువంటి గుంటూరుకు చెందినటువంటి కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అలాగే పిల్లల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని అయితే రేపుతున్నాయి. అయితే జగన్ మగాడు కాదు, జగన్ పిల్లలతో అవినాష్ అంటే జగన్ పిల్లలు అవినాష్ బయట ఉంటారు మరి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే తెలుగుదేశం కార్యకర్త అయిన కిరణ్ చేబ్రోలు తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో జగన్ విమర్శిస్తూ అసలు జగన్ మగాడు కాదని, అందుకే భారతీయ తెల్లవారుజామున 3 గంటలకు అవినాష్కి ఫోన్ చేస్తూ ఉంటుందంటూ అసభ్యకరమైనటువంటి కామెంట్లు చేశారు. ఇది నిజంగా ఇటువంటి కామెంట్స్ ఎవరి మీద కూడా చేయకూడదు. ఒకవేళ అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే, ఆ వదంతులు కావచ్చు, ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు ఇది నిజమేనేమో అని నమ్మేటువంటి వ్యక్తులు. ఎందుకంటే అబద్ధానికి ఎక్కువగా వేగంగా విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఉంటుంది. అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగకుండా జగన్ పిల్లలు జగన్ లాగా కాకుండా అవినాష్ లాగా హైట్గా ఉంటారు అంటూ కూడా పిచ్చి కామెంట్ చేశారు. కిరణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యి వైసీపీ శ్రేణుల అతని మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా నిరసనలు వ్యక్తం చేయడంతో తను తాజాగా క్షమాపణలు కోరుతూ వీడియో కూడా చేశారు. భారతి గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇలాగే రెచ్చిపోయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి గురించి కూడా ఇలాగే మాట్లాడారు. ఆ సమయంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు కంటతడి కూడా పెట్టుకున్నారు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇలాగ నేతలు నోటి దూల అనేది కూడా వైసీపీ పతనానికి కారణం కాగా నేడు మళ్ళీ అదే తప్పు టీడీపీ శ్రేణులు చేస్తున్నప్పుడు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. అధికారంలో ఎవరకు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అధికారం అనేది. గత ప్రభుత్వం సమయంలో ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వారి అంతా కూడా ఇప్పుడు పోలీసులు అరెస్టులు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ వస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేతల పరిస్థితి ఏమవుతుంది అని కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. ఇప్పుడే బాగుంటుంది. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, కానీ అవి రాష్ట్ర బాగు కోసం అయి ఉంటే బాగుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగత హననం కోసం అయితే సమాజం బాగుపడదు. ఇప్పుడు కిరణ్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయకుండా కూడా ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కూడా పంపించింది. అయితే వైఎస్ జగన్ భారతి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అయితే జగన్ అంటే ఇష్టం ఉన్న వారంతా కూడా జై జగన్ అంటూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. గతంలో మాదిరిగా కూడా ఇక్కడ గతంలో ఒక సందర్భంలో కూడా టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలను ఘాటుగా విమర్శించేటువంటి ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అది అలా మాట్లాడకూడదు తప్పు అంటూ కూడా సదమాయించడం జరిగింది. అంటే ఒక పెద్దగా ఉన్నప్పుడు ఇటువంటివి వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా దూషించకండి. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారైనా సరే, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ఇటువంటివి తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. రాజకీయ పరంగా విమర్శలు చేసుకోండి. సమాజంలో మీ విమర్శ అది ప్రజల బాగోగుల కోసం అయితే విమర్శలు చేయండి. వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శలు చేయకండి. మీరు తెలుసుకున్నారు కదా. అందుకనేసే చేబోలు కిరణ్ను అరెస్ట్ చేయడం, 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, అతను కూడా క్షమించమని అడగడం జరిగింది. అయితే అనేసిన తర్వాత క్షమించమని అడిగితే అది కాదు కదా. కాకపోతే కొంత పశ్చాత్తాపడ్డాడని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మీకు జగన్ అలాగే భారతి అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి. మీ అభిమాన
జగన్మోహన్ రెడ్డి మీ అభిమాని అయితే తప్పనిసరిగా జై జగన్ అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.